మనం ఎలా ఉండాలి అంటే, నీళ్లు ఉంటాయి చూసారా, నీరు ఒక పదునైన రాయిని కూడా అది నరికేసినట్టు తెలియదు, స్మూతం చేసినట్టు తెలియదు, అది నునుపుదనం చేసినట్టు తెలియదు. అంటే మీరు నీళ్ళ లాంటి అవతారం తీసుకోవాలి. అంటే మీ కోపం, మీ ఒత్తిడి బయటికి చూపించుకోకర్లా, అరుపులు కేకలు అవసరం లేదు, వీళ్ళపైన పోరాటం చేయాలంటే. కానీ మీ భావనా శక్తి, ఇక్కడున్న యువతకే చెప్తున్నాను, రాయలసీమ యువతకే మరి ప్రత్యేకించి చెప్తున్నాను, ఆలోచన చాలా గొప్పది. మీరు ఆలోచనతో బలంగా ఉండండి. మాకు అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయాన్ని మేము ఎదుర్కొంటాం. మాకు దోపిడీ జరుగుతుంది, మాకు అభివృద్ధి జరగట్లేదు. మేము ఇక్కడ కనీసం ఒక రైతు 20 సంవత్సరం పొడవుతా కష్టపడితే మాకు 20 రూపాయలు మాకు వచ్చేది, కడుపు మంట. మధ్యలో ఎవడు 100 రూపాయలు తీసుకునేది? ఆ వ్యక్తుల సమూహం ఎవరు? ఇక్కడనే కాదు, ప్రతి చోట. జనసేన కోరుకుంటుంది, ఎవడైతే పండించే రైతు ఉంటాడో ఆ రైతు ఆనందంగా ఉండాలి, ఆ రైతు కడుపు కోత తీరాలి.